లడ్డూ కల్తీ వివాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే దీనికి సంబంధించే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా తనకు బాధ కలిగిందని, కు సంబంధించినటువంటి సమస్యల గురించి పోరాట బాటలో ఉన్నటువంటి తనను ఈ అంశం చాలా కలిచివేసిందని, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడినటువంటి వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలని, సో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయటం, భక్తుల మనోభావాలను దెబ్బతీయటం ఇవన్నీ కూడా సరైనటువంటి విధానాలు కాదని, తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాలని, దేశంలో ఉన్నటువంటి భక్తుల అందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, సో కాబట్టి ఈ అపచారం, ఈ జరిగినటువంటి అపచారానికి, ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగా తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నానని సెప్టెంబర్ 22 ఆదివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకుని 11 రోజుల తర్వాత తిరుమల తిరుపతి వెళ్ళి దీక్ష విరమిస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.